హలో వ్యూవర్స్, ఇవాల్టి స్పెషల్ చక్కెర పొంగలి. చక్కెర పొంగలి చేసుకోవడానికి ఒక కప్పు బియ్యం గిన్నెలో వేసుకొని, ఒక కప్పు బియ్యంకి పావు కప్పు పెసరపప్పు ప్యాన్లో వేసుకొని, పెసరపప్పు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న పెసరపప్పుని గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి బియ్యంని 2-3 సార్లు కడగాలి. కడిగిన బియ్యంలో 2:30 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఒక కప్పు బియ్యం పావు కప్పు పెసరపప్పు ఉన్నాయి కాబట్టి 1కి 2 చొప్పున 2:30 కప్పుల నీళ్లు పోసుకున్నాము. గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని అన్నం మరీ మెత్తగా కాకుండా పలుగ్గా ఉండే విధంగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న అన్నంలో ఒక కప్పు బియ్యంకి 2 కప్పుల పంచదార, కలర్ కోసం అరకప్పు బెల్లం వేసుకోవాలి. కొలత ప్రకారం ఒక కప్పు రైస్కి 2:30 కప్పుల స్వీట్ తీసుకున్నాము. పంచదార బెల్లం పూర్తిగా కరిగి అన్నంలో కలిసేంత వరకు గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. చక్కెర బెల్లం పాకం పూర్తిగా కరిగి అన్నంలో కలిసిన తరువాత పొంగలి చూపిస్తున్న విధంగా ఉడుకుతున్నప్పుడు అందులో ఒక స్పూన్ యాలుకల పొడి, చిటికెడు పచ్చకర్పూరం వేసి 2 నిమిషాల పాటు కలుపుకొని గిన్నెని స్టవ్ పై నుంచి దించేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని కొబ్బరి ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు లైట్ బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత కిస్మిస్ జీడిపప్పు వేసుకొని జీడిపప్పు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న కిస్మిస్ జీడిపప్పు కొబ్బరి ముక్కలు పొంగలి గిన్నెలో వేసుకొని కలుపుకుంటే చక్కెర పొంగలి రెడీ అయిపోతుంది. చక్కెర పొంగలి చల్లారిన తర్వాత గట్టిపడుతుంది కాబట్టి పొంగలి కొద్దిగా పలుచుగా ఉండంగానే స్టవ్ పై నుండి దించేసుకోవాలి. చక్కెర పొంగలి పూర్తిగా చల్లారిన తరువాత చూపిస్తున్న విధంగా ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. చక్కెర పొంగలి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.